హాయ్ ఫ్రెండ్స్, మనం మటన్ తలకాయతో పులుసు పెట్టుకుందాం. వంకాయ వేసుకొని పులుసు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఇది తింటే మంచి రిలీఫ్ ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా చేసుకుందామో రండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను. మనం తీసుకున్న మటన్ తగ్గ ఆయిల్, ఒక పించెస్ జీలకర్ర, అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తం కూడా వేసేసుకోండి. నేను ఒక 3 ఆనియన్స్ కోసుకున్నాను. వేసుకొని అందులోని 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత నేను మటన్ తల ఉంది కదా, దాన్ని ఉప్పు పసుపు వేసుకొని నేను బాగా ముందే కుక్ చేసుకున్నాను. దాన్ని కూడా మొత్తం నేను అందులో వేసేస్తున్నాను. వేసేసి మొత్తం కూడా శుభ్రంగా కలుపుకోవాలి. అలాగే అందులో ఒక 2 స్పూన్ల కారం, ఒక అర స్పూను పసుపు వేసుకొని మొత్తం కూడా శుభ్రంగా మటన్కి పట్టేలాగా కలుపుకోండి. తర్వాత ఒక 2 టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని అవి కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం కలుపుకొని మనం మటన్ మసాలా కంపల్సరీ వేయాలి. పులుసైనా మటన్ మసాలా వేయడం వల్ల ఈ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఇది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. నేను ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్, అందులో మీకు చూపిస్తాను. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిపిన తర్వాత మనం మటను కుక్ చేసుకున్నప్పుడు వస్తుంది కదా వాటరు, ఆ వాటర్ కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకుంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. మటన్ కూడా చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు మనం నానబెట్టుకోవాలి. అలాగే వంకాయలు అని చెప్పాను కాబట్టి వంకాయలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మొత్తం కూడా శుభ్రంగా మనం కలుపుకున్న తర్వాత చూసారా, ఇలా దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు శుభ్రంగా పిండుకొని మొత్తం కూడా అందులో వేసుకోవాలి. నేను 2 టైమ్స్ వేస్తున్నాను. వేసిన తర్వాత మనం దీన్ని శుభ్రంగా కలుపుకొని మొత్తం అన్నీ సరిపోయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత సూపర్ పర్ఫెక్ట్గా సరిపోయి ఫ్రెండ్స్. ఒక బిర్యానీ ఆకు వేసి మనం లిడ్ పెట్టి ఒక్క విజిల్ వేస్తే సరిపోతుంది. ఓకేనా. తర్వాత మనం తీసి చూద్దాము. మనకి మటన్ తలకాయ వంకాయ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.